అది ఇక్కడ కొంతమంది చూడండి చెప్తా ఉంటారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టడు. తీర్పు రోజు వరకు ఛాన్స్, అంటే ఆయన రాకడ వరకు ఛాన్స్. ఆ రాకడ తర్వాత మాత్రం విడిచిపెడతాం కాదు, తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాం. కానీ ఇప్పుడైతే కృప కనికరం కలిగిన దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తాడు, రా రా రా, నేనున్నా 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 నేనున్నా. నీలో చాలా మంది నాకెవ్వరు లేరు. కళ్ళు తెరు. ఇట్ టేక్స్ ఫెయిత్. నా దేవుడు ఉన్నాడు. ఎవరు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే అనేక సార్లు ఎవరు లేరనే పరిస్థితి ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఊరు బయటికి తీసుకెళ్లే పరిస్థితి. అంటే నీలో ఏదో చేయబోతున్నాడు దేవుడు, నీలో ఏదో కార్యం చేస్తున్నాడు దేవుడు, నిన్ను ముడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఎవరైనా ఒంటరి పరిస్థితుల్లో, అంటే కొన్నిసార్లు ఈ రోజులు చెప్పాలంటే ఒంటరి పరిస్థితుల్లో చుట్టూ 100 మంది ఉంటారు, కానీ ఒంటరి కనిపిస్తుంది. అందరూ ఉన్నారంటే ఏ ప్రాచులు ఎవడు అర్థం చేసుకోడు. అలాంటి పరిస్థితులు ఉన్నవారంటే దేవుడు